అప్పుడు వ్యతిరేకంగా చేయకపోయినా వీళ్ళు మాత్రం వెనుక పక్కన మాకు ఆపోజిట్ చేస్తూ వచ్చినారు తప్ప ఏ రోజు కూడా వాళ్ళు సపోర్ట్ చేయాలి. అంటే అలాంటి ఆలోచనలు అలవాట్లు చంద్రబాబు నాయుడు గారికి బాగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఆలోచన చేసే వ్యక్తి కాబట్టి అది అందరూ మా మధ్యనే ఉంటారు. ఏదో తాను దొంగ అయితే పొరుగును నమ్మదంటారు చూడు, తాను దొంగ అయితే పొరుగులను నమ్మదంట. ఎందుకంటే నేను దొంగ అయినప్పుడు వాళ్ళు దొంగ అని. కాబట్టి వీళ్ళకి ఇలాంటి అలవాట్లన్నీ ఉన్నాయి కాబట్టి ఆ అలవాట్లన్నీ తిప్పి మా మీద రుద్దడానికి ఆయన ప్రయోగాలు చేస్తుంటాడు. ఆ ప్రయోగాలను మీరు మాట్లాడితే ఎట్లవుతుంది? కాదు కదా. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినో అక్కడ పంపించడమో, ఎవరితోనో రాయబారాలు నడపడమో, ఎవరితోనో చేయాలనే ఆలోచనతోనో, లేక ఎవరి పార్టీలతోనో కలుపుకోవాలనే ఉద్దేశమో, ఇంకోటి ఉంటే ఆయన ఇంకో రకంగా ఉండవు. కానీ ఆ విధంగా కాదు. నా పార్టీనే నేను ప్రజలను మెప్పించగలగాలి, నేను ప్రజలతో మెప్పించుకొని ఓటేయించుకోవాలి, నేను నా పార్టీ తరఫునే ముఖ్యమంత్రి కావాలి, ఇతర పార్టీలను కలుపుకోవడం కానీ, లోపాయికారి ఒప్పందాలు పెట్టుకోవడం కానీ, ఇతర పార్టీల మన నాయకులను పంపించడం కానీ ఈ విధంగా చేయాలనే ఆలోచన లేని వ్యక్తి. ఆ రోజే ఆయన ఏమంటారు, మీకు ఏ పార్టీతో లోపాయికారి ఒప్పందం లేదా కన్ఫర్మ్ గా? చెప్తే కదా మననే జీవితంలో ఎప్పుడు మేము లోపాయికారి ఒప్పందం చేసుకుంటే ప్రసక్తే ఉండదు. ఉంటే ఫేస్ టు ఫేస్ డైరెక్ట్ మాట్లాడేది తప్ప లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడే అవకాశం లేదు. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ముందరనే జగన్మోహన్ రెడ్డి గారు జరిగింది. లక్షలాది మంది జనాభా ఉన్నటువంటి మీటింగ్ లో మేము మీతో ఉన్నది కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే సార్, మీకు మాకు ఎలాంటి లోపాయికారి ఒప్పందాలు ఉండవు సార్ అని చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చెప్పగలిగినారు. ఈ రోజు ఎంతమంది ముఖ్యమంత్రులు దేశంలో ఎంతమంది వాళ్ళతో అలయన్స్ ఉన్నా కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఆ విధంగా నరేంద్ర మోడీ గారి దగ్గర చెప్పిన సందర్భం లేదు. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి కన్నా సీనియర్, దేశంలో అందరికన్నా సీనియర్ అని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క రోజు కూడా నరేంద్ర మోడీ గారి దగ్గర మా రాష్ట్ర ప్రయోజనాల కోసం మీతో మేము కలిసి ఉన్నాము చెప్పిన చరిత్ర లేదు. మా అవసరం కోసం మీతో ఉన్నాం, మా పార్టీ నిలబెట్టుకోవడం మీతో ఉన్నాం, మా పార్టీ అధికారంలో తెచ్చుకోవడానికి మీతో ఉన్నాం, మీతో మేము ఒక్కరే వచ్చి మీరు రానిరు కాబట్టి మా సోదరుడిగా భావిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని పంపించిన మీ దగ్గరికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఎంతో కొంత చరిత్ర వాడుకుందాం, మీరు మేము ఇద్దరం కలిసి వాడుకొని ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నం చేద్దామని చేసినటువంటి ఆలోచనే తప్ప ఇంకొక ఆలోచన లేదు. కాసేపు మీరు చెప్పింది నిజం అనుకుందాం. ఏంటి ఒంగోలులో పరిస్థితి ఎలా ఉండబోతుంది ఒకసారి చెప్పండి. రేపు ప్రకాశంలో మీ పార్టీ పరిస్థితి ఏంటి? వీళ్ళిద్దరూ ఒకవేళ అటు ఇటుగా ఏదన్నా అయితే మీ పార్టీ అందిపుచ్చుకుంటుందా? లక్ష్మణ గారు ఓన్లీ ఒంగోలే కాదు, రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ప్రాంతంలో పరిశీలన చేసినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కావాలని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి వీళ్ళల్లో అయోమయం మొదలైంది. కాబట్టి జగన్ చంద్రబాబు నాయుడు గారు పోలీసులు సమీక్ష సమావేశం పెట్టి 1300 మందిని పిలిపించి పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్ను కూడా పిలిపించుకొని మీటింగ్ పెట్టినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఒక్క చంద్రబాబు నాయుడు గారి. కారణం ఏంటంటే గ్రామ స్థాయి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది. ఏ పిలిపించినా కూడా లక్షల మందితో కలిపి వాళ్ళు ప్రోగ్రాములు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా అదుపు చేయలేని పరిస్థితిలో, పోలీసులు అదుపు చేయలేని పరిస్థితిలో జనం వస్తున్నారు. ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చే రేపు మన పరిస్థితి ఏంది? కాబట్టి మీరు ఏదైనా చేయండి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని తగ్గించేందుకు ప్రయత్నం చేయండి, మీకు ఏం సహకారం కావాలో చేస్తానని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఒక్క మాట చెప్పండి. ఏదైతే అంటే ఇది డిబేట్కి సంబంధం లేకపోయినా అడుగుతున్నాను, ఇది ఏం లేదు. ఏదైతే ఒక సామాజిక వర్గం మొత్తం మా వెంట ఉంది అని చెప్పి ఈ రోజున అంబటి రాంబాబు గారు చెప్తున్నారో దానివల్లనే మేము మిగతా వాళ్ళని కలుపుకుంటూ పోయి పెద్దన్న పాత్ర పోషించి ముందుకెళ్తాం అంటున్నారు. అంబటి రాంబాబు కావచ్చు, గుడివాడ అమర్నాథ్ కావచ్చు, పేరు నాని కావచ్చు, ఎప్పుడైనా వైసీపీలో నెక్స్ట్ టైమే కావచ్చు, ఆ పైన కావచ్చు, ఎప్పుడైనా వైసీపీలో ఒక సీఎం అభ్యర్థిగా ఉండే అవకాశం ఉందంటారా? ఒక సీఎం మాకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద లోటు ఉంటేనో, తక్కువ ఉంటేనో, ఇబ్బందిగా ఉంటేనో, ప్రజలు వద్దనుకుంటేనో అప్పుడు మీరు ఈ మాటలు అనాలి. కానీ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి మా నాయకత్వం, మా జగన్మోహన్ రెడ్డి గారి కింద ఉన్నటువంటి నాయకత్వం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వమే కావాలంటుంది. కాబట్టి వీళ్ళలాగా ఎవరు మన నాదెళ్ల మనోహర్ లాగో, లేక చంద్రబాబు నాయుడు గారి కింద ఉన్నటువంటి లోకేష్ గారి లాగో వీళ్ళు ముఖ్యమంత్రులు కావాలనే ఆలోచన ఉన్నట్టు ఆ పార్టీలలో ఉన్నట్టు మా పార్టీలో లేదు సార్. మా పార్టీలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే అధ్యక్షులు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కిందనే మేము పనిచేస్తున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని జనం నమ్ముతారు, కాబట్టి జనం నమ్ముతున్నారు. కాబట్టి ఈ రోజు వెళ్తుంటే కాదు సార్, ఎందుకు మీ నాయకులు జనసేన అధినేతను టార్గెట్ చేస్తూ నువ్వు ముఖ్యమంత్రి ఎప్పుడు అవుతావు,
ఎంతో మంది ఒక సామాజిక వర్గ కళను నువ్వు నెరవేర్చగలవా అని అంబటి రాంబాబు మాట్లాడితే అడుగుతూ ఉంటారు. ఎందుకు అడుగుతారు సార్ మరి? ఇప్పుడు వినడానికి చూడడానికి కాపు సామాజిక వర్గానికి ఒక ముఖ్యమంత్రి కావాలనేది ఆ సామాజిక వర్గం కోరుకున్నటువంటిది. ఎప్పుడు చిరంజీవి గారు వచ్చినప్పుడు, చిరంజీవి గారి కన్నా ముందు వంగవీటి మోహన్ వస్తుందనే ఉద్దేశంలో భాగంగా చంపడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీ నాయకుల అండదండలతో. ఆ తర్వాత ఆయన అయిపోయిన తర్వాత ముద్రగడ గారు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. అడుగుతున్నారు చూడండి, మాట్లాడండి సార్. ఇప్పుడు కాపు సామాజిక వర్గం సీఎం అవ్వాలని కలలు కంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు సాధించడం లేదు, సాధిస్తారో మీకు నమ్మకం లేదు. మీకు కాపుల మీద ప్రేమ ఉంది, అభిమానం ఉంది, దశాబ్దాలుగా మీకు సేవ చేస్తూ వస్తున్నారు కాపులు. ఈసారి వైసీపీ నుంచి ముఖ్యమంత్రి చేయండి, మీరు కాపుల రుణం తీర్చుకోండి. మీకు నచ్చిన వాళ్ళు అంబటి రాంబాబు గారు చేయండి, లేదు మా ముద్రగడ పద్మనాభం గారు అబ్బాయి చేయండి సీఎం గానే. ఎందుకు సార్ మొక్కల కన్నీరు? మీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవ్వాలన్నప్పుడు కాపు నోరు ఎందుకంటే రెడ్డి 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 అనంటే సీఎం అమ్మ రెడ్డి కావాలా? మీరు ఆగండి, మీకు ఇస్తాను, ఆగండి, ఆయన మాట్లాడినండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర చరిత్రలో కని విని ఎరగని రీతిలో కాపు సామాజిక వర్గానికి బ్రహ్మాండమైనటువంటి సహాయ సహకారాలు అందించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు ఎంపీలు మంత్రులు చేయడం కానీ, సంబంధించినటువంటి మేలు చేసే కార్యక్రమం కానీ, ప్రతి కార్యక్రమంలో బోర్డు కూడా మీరు అక్షర సత్యం గారు, మీరు కూడా ఒక సీనియర్ రిపోర్టరు. మీరు కేవలం పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకోకుండా కాపు సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు కాపు సామాజిక వర్గానికి ఏ స్థాయిలో చేసినారనేది మీరు నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పండి. మేము చేయలేదని నేను నిజంగా మళ్ళీ ఎప్పుడు మాట్లాడినాం. నిజంగా మీరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరిని డ్యామేజ్ చేసే పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి మనం ఎటు తిరిగి పవన్ కళ్యాణ్ గారిని ఎక్స్పోజ్ కావాలంటే జగన్ గారిని తగ్గించాలి. చంద్రబాబు నాయుడు గారు ఎటు పవన్ కళ్యాణ్ గారి కన్నా పైన లేరు. ఉద్దేశంలో భాగంగా మీరు ప్రయత్నం చేయొద్దు. మనస్ఫూర్తిగా గుండెల మీద చేసుకొని చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు బాగా చేసినారో ఒక్కసారి మీరు ఆలోచించి చెప్పండి. ఓకే మోహన్ రెడ్డి గారు, చివరిగా మీరు ఒక మాట చెప్పండి, మీరు కంక్లూడ్ తర్వాత చేద్దరు. కానీ ఇది ఏదైతే ఇప్పుడున్న దామచర్ల జనార్దన్ విషయంలో కావచ్చు, బాలినేని శ్రీనివాసరెడ్డి విషయంలో కావచ్చు, వైసీపీ పాత్ర ఏమీ లేదంటారా? ఇప్పుడు మీరు కేవలం ఒక్క ఒంగోలు గురించి చూస్తున్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో తీసుకోండి, ఏ ప్రాంతాల్లో అయినా జనసేనకు సంబంధించి